ఏపీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. కాసేపట్లో మదనపల్లె, పీలేరు, కర్నూలు, మండలం జాతీయ హైవేలపై ఆయన ప్రారంభించనున్నారు. అలాగే సీఎం చంద్రబాబుతో కలిసి 27 జాతీయ రహదారి ప్రాజెక్టు పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో నితిన్ గడ్కరీ విందు చేయనున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. థ్యాంక్ యూ షాహిదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారులకు సంబంధించి కూడా వివిధ శంకుస్థాపన కార్యక్రమాలు అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేపట్టబోతుంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాలకి హాజరైంది కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈరోజు అమరావతి ప్రాంతానికి రాబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మంగళగిరి సమీపంలోని ఒక ప్రైవేట్ కన్వెన్షన్ ద్వారా కూడా అక్కడ వర్చువల్ పద్ధతిలో కూడా ఈ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అలాగే మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మొత్తం చూసుకుంటే రాష్ట్రంలో దాదాపు 29 జాతీయ రహదారులకు సంబంధించి కూడా ప్రాజెక్టు పనులు పురోగతి కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఇప్పటికే రహదారులు పూర్తయ్యాయి. ఆ రహదారులను కూడా జాతికి అంకితం చేయబోతున్నారు కేంద్ర మంత్రి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని ఒక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. అక్కడ నుంచి కూడా ఆ కార్యక్రమంలో వర్చువల్గా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు సంబంధించి కూడా అభివృద్ధి పనులు అలాగే కొన్ని రహదారులు పూర్తయ్యాయి. వాటిని జాతికి అంకితం చేస్తారు. అలాగే కొన్ని రహదారులకు సంబంధించి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఈరోజు జరగబోతుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక ఇప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ కూడా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు కావచ్చు, ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలు కావాల్సిన నిధులు కూడా ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటుంది. ఇందులో భాగంగానే ఈరోజు జరిగే కార్యక్రమంలో మటుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,381 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే పీలేరు మదనపల్లె జాతీయ రహదారి ఇప్పటికే పూర్తయింది. ఈ జాతీయ రహదారిని కూడా ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతికి అంకితం చేస్తారు. అలాగే కర్నూలు అలాగే మండలం వరకు పూర్తయిన ఒక జాతీయ రహదారి ఇప్పటికే పూర్తయింది. ఈ 2 జాతీయ రహదారులు కూడా జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని కూడా సాయంత్రం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి నితిన్ గడ్కరీతో పాటు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికైనా ఇక్కడికి చేరుకుంటూ సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికారులు మొత్తం ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 కోట్లకు పైన 5,233 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. మొత్తం చూసుకుంటే రాష్ట్రం అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా కొన్ని రహదారులకు సంబంధించి కూడా అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కొన్ని దానికి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా నితిన్ గడ్కరీ చేయబోతున్నారు. మొత్తం చూసుకుంటే సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకొని ఇక్కడికి చేరుకుంటారు. దాని తర్వాత కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. దాని తర్వాత కూడా ఈరోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసం కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఇతర మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే మటుకు సాయంత్రం జరిగే ఈ కార్యక్రమం మటుకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగబోతున్నాయి. షాహిదా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.